పైరసీ ఎప్పటికీ ఆగదన్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఐబొమ్మ పైరసీ సినిమా వెబ్సైట్లపై ట్విట్టర్లో స్పందించిన ఆయన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పోలీస్ కంట్రోల్ ఎంత కఠినమైనా ఇటు సినిమా ఫ్రీగా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఉన్నంత కాలం వారికి లింకులు ఇచ్చే రవి లాంటి వారు ఎప్పటికీ ఉంటారని అన్నారు. కొంతమంది రవిని రాబిన్ హుడ్ తో పోలుస్తున్నారని, నిజానికి రాబిన్ హుడ్ హీరో కాదని అన్నారు. ధనవంతులను దోచుకొని పేదలకు పంచిన మొదటి టెర్రరిస్ట్ లాంటిదని ఆర్జీవి విమర్శించారు. ధనవంతుల నేరం ఏంటంటే కష్టపడి డబ్బు సంపాదించడం అని చెప్పుకొచ్చారు. దోపిడీని మహిమలని చెబుతూ దొంగను దేవుడిలా చూస్తూ ప్రజలు అజ్ఞాతంలో బతుకుతున్నారని పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమా టికెట్ రేట్లు, పాప్కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న కోణంలో పైరసీని సమర్థించడం అత్యంత ప్రమాదమని ఆర్జీవి అభిప్రాయపడ్డారు. BMW కార్ ఖరీదు ఎంత కాబట్టి షోరూమ్ దోచేయాలా? బంగారం ఖరీదుగా ఉందా? జ్యువెలరీ షాప్ దోచుకొని అందరికీ పనిచేయాలా? ఇదంతా అసంబంధం కదా అని ప్రశ్నించారు. అయితే సినిమాకి మాత్రం ఆ లాజిక్ ఎందుకు అని నిలదీశారు. పైరసీ చూడడంలో నైతికం లేదని, కేవలం సౌకర్యం మరియు ఖర్చు తగ్గడం వల్ల ప్రజలు పైరసీకి అలవాటు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పైరసీని పూర్తిగా ఆపాలంటే పైరసీని సరఫరా చేసే వాళ్లతో పాటు చూసే వాళ్లు కూడా నేరస్తులుగా చూడాలని ఆర్జీవి అభిప్రాయపడ్డారు. 100 మంది పైరేటెడ్ సినిమా చూసిన వారిని యాదృచ్ఛికంగా అరెస్ట్ చేసి వారి పేర్లను పబ్లిక్ గా ప్రకటిస్తే ఒకసారి భయం పుడుతుందని అంటున్నారు ఆయన. అప్పుడు అందరికీ అర్థమవుతోంది పైరసీ సినిమా చూడటం అంటే దొంగ వస్తువులను కొనటమే అని చెప్పుకొచ్చారు.